తెలంగాణ రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే నేడే వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయాన్ని అయితే ప్రభుత్వం అయితే నేడే విడుదల చేయనుంది. ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలతో ఈరోజు అయితే మనం చూసుకున్నట్లయితే యాసంగి 3వ విడతలో నిధులు విడుదల చేయలేరు అనమాట. సో అవి ఇంకా మరి దానికి సంబంధించి కూడా మరి ఏం క్లారిటీ అయితే లేదు. సో నేటి నుంచి అకౌంట్లోకి డబ్బులు జమ. వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ ఇవాళ అయితే విడుదల చేయనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికల్లో సాయంత్రం 4:30 ఇక్కడ దాదాపు చూసుకున్నట్లయితే ఆశీర్వాద సభలో అయితే నిధులు విడుదల చేయనున్నారు. తొలి విడతలో ఇక్కడ రైతుకి 2 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు అయితే 41.37 లక్షల మంది ఖాతాలో 2,000 కోట్ల పైగా నిధులైతే జమ కానున్నాయి. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఇప్పటివరకు మరి యాసంగి సీజన్ సంబంధించి ఆ 3వ విడతకైతే మరి ఏం క్లారిటీ అయితే లేదన్నమాట. సో సీజన్ అయితే ముగిసేసిందని కూడా నిధులు విడుదల చేయలేకపోయారు అన్నమాట. సో ఇప్పుడు వానాకాలం సీజన్ రావడంతో తొందరపాటుగా నిధులు విడుదల చేయడంపై అయితే వీటిపై కూడా కన్నేసిర్రు అన్నమాట. సో ఇప్పుడు కూడా వీటిపై కూడా కన్నేసిర్రు అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వీటిలో కూడా మింగేస్తారు. ఇక నిధులు ఎట్లా ఏవైతే ఉన్నాయో అవి సగం సగం ఇట్లా మొత్తం పూర్తి స్థాయిలో మింగేస్తారు. ఇది మన విడుదల వారీగా నిధులు విడుదల చేస్తారు కాబట్టి సో ఇక్కడ రైతుకి పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఇక్కడ పెట్టుబడి సాయానికి మందు బస్తాలకు కానివ్వచ్చు, మరియు నిత్యావసరాల ధరలు వీటికి సంబంధించి అలాగే ఎలాంటి అవసరం లేదన్నమాట. సో ఇక్కడ రైతు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వానికి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో అంటే లాగేసుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే రేపటి రోజున మళ్ళీ ఇప్పుడు ఇంత దుర్మార్గానికి అయితే పాల్పడుతున్నారన్నమాట. సో రేపటి రోజున చూసుకున్నట్టయితే అన్యాయంగా ఇప్పుడుగే రైతులను పొట్టగొడుతున్నారు. సో రేపటి రోజున 100% చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది కూడా కుప్ప ఊలాలన్న రైతుల పరిస్థితి చేతుల్లోనే ఉంటుంది, నిలబడాలన్నా కూడా రైతుల పరిస్థితి. వాళ్ళ దృష్టి లేకపోతే సో ఇక్కడ ఏది కూడా అంతంతవరకు అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఇక్కడ వానాకాల సీజన్కి సంబంధించి అయితే నేడే 2 ఎకరాల వరకు అయితే భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతున్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే అవుతున్నాయి అన్నమాట. రైతుకి ఇక్కడ ఎంత పొలం ఉన్నా సరే ఇప్పుడు రావాల్సిన పెట్టుబడి సాయానికి సంబంధించి నిత్యావసరాల ధరలు కానివ్వచ్చు, అంటే మందు బస్తాలకు సంబంధించి ఇక్కడ మరి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఉంటుంది భూమి ఉన్నటువంటి రైతులు ఉంటారు, 10 ఎకరాల వరకు ఉంటారు. సో వారికి కూడా 6,000 రూపాయలు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక స్పష్టత అయితే ఇచ్చారు అనమాట. సో ఇక్కడ వ్యవసాయ శాఖల మంత్రి అని అయితే చెప్పుకోవచ్చు. సో రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, తోటి రైతులందరికీ కూడా వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయగలరన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీరు ప్రతి ఒక్కటైతే మిస్ అప్డేట్స్ కూడా ఇక్కడ రావడమే జరుగుతున్నాయి అన్నమాట. సో మీ అందరికీ కూడా నిజాలు అనేవి తెలియజేయడానికి అయితే ఎల్లప్పుడూ కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్కి అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఈరోజే సాయంత్రం 4 గంటలకైతే ఈ పైసలు అయితే పడనున్నాయి అన్నమాట. సో పైసలు అయితే ఖచ్చితంగానైతే పడుతున్నాయి. సో మనకు పడిన తర్వాత కూడా మరి ఈ తర్వాత మరి నిధులు విడుదలపై మరి కొనసాగిస్తారా, మరి ఇవి పూర్తి స్థాయిలో నిలిపివేనున్నారా అనే దానిపై అయితే మనకైతే ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వానాకాలం సంబంధించి రైతు అందరూ కూడా వానల కోసం అయితే ఎదురు చూస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వానల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వర్షపాతం అనేది కూడా తెలంగాణలో అంతంత మాత్రమే ఉంది. సో మరి చూద్దాం. ఇప్పటికే మరి పెట్టుబడి సాయం అయితే ఏమాత్రం కూడా లేదన్నమాట ఇక్కడ.